సరే ఆ తర్వాత కూడా ఆయన ఎంతటి మహానుభావుడంటే ఆయన ఈ అత్రి సంహిత అని చెప్పి రాశాడు. ఈ ఏంటంటే ఆలయాలు నిర్మాణము, విగ్రహాలు ఎలా ఉండాలి, వాటిని అర్చనలు ఎలా చేయాలి, సాకార అర్చన ఎలా చేయాలి, నిరాకార అర్చన ఎలా చేయాలి అనేటువంటిది ఆయన అత్రి స్మృతం రాశాడు. అత్రి ధర్మశాస్త్రం ఒకటి రాశాడు ఆయన. తర్వాత ఒకసారి రోగాలు అన్నీ పెరిగిపోయి అంతా జనాలు మరణిస్తూ ఉంటే ఆయన తపస్సు చేసి ఆయుర్వేదం అనేటువంటి ఒక ఉపవేదాన్ని దర్శించి వాళ్ళందరికీ నివారణ మార్గాల్ని కూడా అందించాడు ఆయన. సరే ఆ తర్వాత ఇంకా కూడా ఆయన ఈ సమాజంలో మార్పులకి అనమాట ఆయన ఒక ధర్మ సంహిత రాశాడు. మనుస్మృతి లాంటిది అంతకుముందే అత్రి మహర్షి రాశాడనమాట. రాసి అందులో అందరూ కూడా ఈ ఈ పబ్లిక్ ఫంక్షన్స్ అప్పుడు ఎవరో కూడా అంచెదులని కానీ అంటరాని వాళ్ళని వివక్షత పాటించకూడదని ఆనాడే ఆయనే రాశాడు అత్రి స్మృతిలో. ఆయన మంత్రద్రష్ట కూడా అనమాట. ఆయన శాఖలు అనే ఋగ్వేదంలో ఉన్నటువంటి ఒక శాఖకి ఆయన అందులో 5వ మండలాన్ని, అందులో అనువాకాన్ని ఆయన ధ్యాన మహిమతోటి దర్శించి ఇంద్రుడు, మరుద్గణాలు, విశ్వదేవతలు వీళ్ళందరికీ సంబంధించిన మంత్రాలు ఆయన ఇచ్చి అందరిని చేత అనుసరింపజేసి యజ్ఞాలు హోమాలు అవి చేయించి ఒక క్రాంతి దర్శి అనమాట. చేసి యువకుల్ని చుట్టుపక్కల ఉన్నటువంటి రాజ్యాల్లో ఉన్నటువంటి యువకుల్ని చేరదీసి వాళ్ళకి చక్కటి వైదిక శిక్షణ ఇచ్చి వైదిక జ్ఞానంలో చక్కగా సమాజ అభ్యుదయం కోసం కృషి చేస్తూ ఉన్నటువంటి మహానుభావుడు అనమాట ఆయన. ఇంకొక విషయం చెప్పండి ఏంటంటే ఈ ఖగోళ శాస్త్రం మనకి ఇప్పుడు అది కూడా తెలియదు అప్పటికి. అంటే ఈయన ఎప్పటివాడు అనుకుంటున్నారు, ఈయన మనకి స్వయంభవ మన్వంతరంలో ప్రథమ కృతయుగంలో వాడు అత్రి మహర్షి. సరే అలాగే ఈ అనసూయామాత ఎవరంటే కర్దముడు దేవహూతి అనేటువంటి వాళ్ళ కుమార్తె. సరే ఆ కర్దమ ప్రజాపతికి 9 మంది కూతుళ్ళు, తర్వాత ఒక కొడుకు కూడా ఉన్నాడు కపిలుడు. ఆ కపిలుడు అంటే కపిల మహర్షి ఆయన గర్భంలో ఉండగానే తల్లికి జ్ఞానబోధ చేసినటువంటి వాడు, సాక్షాత్తు విష్ణు స్వరూపుడు. ఆవిడ అనసూయాదేవికి తమ్ముడే. సరే అనసూయాదేవి మహా తేజోరాశి, గొప్ప జ్ఞానవంతురాలు, అసలు మూర్తి వెంటనే జ్ఞానంలా ఉండేదన్నమాట. సరే ఈ కర్దమ ప్రజాపతి గ్రహించాడు ఏది అత్రి మహర్షి ఎంతో కృషి చేస్తున్నాడు, యువకులందరినీ చేరదీసి చక్కగా వైదిక విజ్ఞానంలో శిక్షణ ఇచ్చి అంతా సమాజాన్ని తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాడు అని చెప్పి ఆయనకి నా కుమార్తెని ఇస్తే బాగుంటుందని వెళ్ళారు. ఆ కర్దమ ప్రజాపతి ఎంతటి వాడంటే ఆయన పిలిస్తే విష్ణుమూర్తి వస్తాడు ఆయన దగ్గరికి. సరే అత్రి మహర్షి ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు అంతా. ఆయన విష్ణుంశతో ఉన్నటువంటి ఆయన. సరే వచ్చి ఇలా చెప్పారు, ఇలా నా కూతురు అనసూయాదేవి నీకు చాలా యోగ్యురాలు అనిపిస్తుంది, నువ్వు చేస్తూ ఉన్నటువంటి లోక కళ్యాణ కార్యక్రమాలన్నింటికి ఆవిడ సాహచర్యం నీకు ఎంతో చక్కగా నీ కార్యక్రమాలలో విజయం సాధించేందుకు బాగుంటుంది, ఆవిడ సహకరిస్తుంది అని అంటే ఆయన అలాగే వాళ్ళిద్దరు వివాహం జరిపించారనమాట. సరే ఈ అత్రి మహర్షిది ఇంకోటి ఏదో చెప్పబోతున్నాను కదా. అప్పుడు ఒకసారి ఏంటంటే సూర్యుడు మసకబారిపోయాడు ఒక అమావాస్య రోజున. ఆయన మసకబారిపోతే అందరూ ఏంటి ఎలా ప్రచారం చేశాడు, ఈ దొంగ గురువులు ఉంటారు కదా రాజుల దగ్గర, వాళ్ళే మొదలెట్టారంటే ఇదిగో అంత ప్రకృతి విరుద్ధమైనటువంటివి సనాతనమైనటువంటి ధర్మాలు అన్నీ ఆచారాలు అన్నీ ఆయన ఉల్లంఘించి ఆయన ఏదో విపరీత బోధ చేస్తున్నాడు అత్రి మహర్షి. దానికోసం ప్రకృతి ఆగ్రహించి ఇలా అంతా చీకటైపోయింది, సూర్యుడు మసకబారిపోయాడు అని చెప్పడం మొదలుపెట్టారు. అత్రి మహర్షి మీద ఉన్న కోపాన్ని అలా తీర్చుకోవాలని ద్వేషాన్ని. సరే అంటే అప్పుడు ఆయన అన్నాడు అదేం కాదు, ఇది మామూలు ఖగోళ గణనం చేయాలి, ఆ గ్రహ చలనాలను బట్టి ఇది వస్తూ ఉంటుంది, సహజంగా ఏర్పడేవే, అందుకని చెప్పి ఇది మళ్ళీ ఇన్ని నిమిషాలకి మళ్ళీ సూర్యుడు మామూలు మంచి తేజవంతం అయిపోతాడు అని చెప్పారు. సరే అలాగా ఆయన చెప్పిన టైంకి అయింది. కాబట్టి ఇది శాస్త్రం అది అని చెప్పాను అన్నాడు. ఇదేమి ఎవరి మాయ ఏమి కాదు అని చెప్పిన ఎవరి ప్రభావం కాదని అంటే అలా అయితే మళ్ళీ ఎప్పుడు వస్తుందో ఇలాంటి గ్రహణం చెప్పమన్నాడు. అంటే ఆయన లెక్క కట్టి చెప్పారు. మళ్ళీ ఇన్నో నెలలో ఇన్నో మాసంలో మళ్ళీ అమావాస్య నాడు మళ్ళీ సూర్యగ్రహణం ఇన్నింటికి ఏర్పడుతుంది, మళ్ళీ ఇన్నింటి వరకు విడుదలవుతుంది అది అని చెప్పాను అన్నాడు. సరే ఈ లోపల ఈ రాజుగారి దగ్గర ఉండే పరివారం ఇప్పుడు అది నిజమైతే ఆయన చెప్పినట్టుగా మళ్ళా అలా గ్రహణం ఏర్పడితే ఇంకా మన మాట ఎవరు వినరు, అందరూ అత్రి మహర్షి చుట్టూ దాన్ని తిరుగుతారు. ఇంకా కాబట్టి అలా జరిగేందుకు వీల్లేదు, ఎలా అయినా సరే ఆయన కీర్తిని మచ్చకబారేటట్టు చేయాలి అని చెప్పి వాళ్ళు వెళ్ళి ఎవరో స్వరభాను అనేటువంటి వాడు ఒక రాక్షసుడు అంటే ఒక మాయావి వాడిని పట్టుకున్నారు. తీసుకొచ్చి ఇదిగో ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేశారు.
ఇక అత్రి మహర్షి బలానా టైంకి మళ్ళీ గ్రహణం వస్తుంది, సూర్యగ్రహణం అన్నాడు. అది నువ్వు జరగకుండా చేసి ఆయన చెప్పిన శాస్త్రం తప్పు, అలాంటి శాస్త్రం ఏం లేదని నువ్వు నిరూపణ చేయాలన్నారు. సరే అని వాడు ఏం చేస్తారంటే ఆ రోజు వచ్చింది. ఆ వచ్చినప్పుడు ఆయన చెప్పిన టైంకి చాలా కొన్ని గంటలు ముందే ఈ స్వరభాను అనే రాక్షసుడు వాడి మాయాశక్తితోటి సూర్యుడు కనపడకుండా చేశాడు తాత్కాలికంగా. చేసేసరికి అప్పుడు ఇదంతా వీళ్ళంతా ఇలా చేస్తున్నారని చెప్పి అత్రి మహర్షి ఏం చేస్తాడంటే ధ్యానంలో కూర్చున్నాడు. ఇంద్రుడు దేవతలు వీళ్ళంతా ఉంటారు కదా, మరి ఈయన చేస్తూ ఉన్న లోక కళ్యాణం కోసం చేస్తున్నాడు కాబట్టి ఆయనకి సహకరించాలి, ఆయనకి రక్షణ కల్పించాలి అని చెప్పి ఇంద్రుడే స్వయంగా వచ్చి ఆ స్వరభాను అని రాక్షసుని సంహరించాడు. సంహరించగానే మామూలుగా సూర్యుడు వచ్చాడు. అప్పుడు అలా అందరికీ హెచ్చరించాడు, ఇలా మహర్షులు చేసేటటువంటి శాంతి స్థాపన కోసం, లోక కళ్యాణం కోసం చేసే కార్యక్రమాలకు అడ్డు తగిలితే మీకు ఇలాంటి గతే పడుతుంది అని చెప్పి హెచ్చరించి వెళ్ళాడనమాట. అంటే అత్రి మహర్షి వాళ్ళు అంత లోక కళ్యాణ కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉన్నారన్నమాట. సరే, ఇంకా అనసూయాదేవి దగ్గరికి వస్తాం. ఆవిడ ఎంత మహాపతివ్రత అంటే, మహాసాధ్వి అంటే ఆవిడ ఒకసారి ఈ నిర్వింధ్యా నది నీళ్లు అందులో నీళ్లు ఎండిపోయాయి. అయిపోతే ఋషులందరికీ స్నానాలకి దానికి ఇబ్బందిగా ఉంటే ఆవిడ తన పాతివృత్య మహిమతోటి ఆ నిర్వింధ్యా నదిని మళ్ళా జలభరితం చేసింది ఆవిడ. సరే, ఒకసారి ఒక క్షామం వచ్చింది. క్షామం అంటే కరువు, చాలా ఎక్కడ నేలలో మొక్క అన్నది రావట్లేదు. సరే, ఈ అత్రి మహర్షి అనసూయాదేవి ఆధ్వర్యంలో కొన్ని వందల మంది ఋషులు తపస్సు చేస్తున్నారు లోక కళ్యాణం కోసం. సరే, వాళ్ళందరికీ మరి ఆహారం, కందమూలాలు అవి ఏమీ లభించట్లేదు. అప్పుడు ఈవిడ ఏం చేసిందంటే, ఈవిడ కందమూలాలని సృష్టించి ఆవిడ మొత్తం అంత వేల మంది ఉన్నటువంటి ఋషిగణాలందరికీ ఆహారాన్ని సమకూర్చి వాళ్ళ తపస్సులు కొనసాగేటట్టు చేసింది ఆవిడ అనసూయాదేవి. సరే, ఇంకా ఒకసారి గంగానది ఎప్పుడు నిత్యం ఈ పాపులు స్నానం చేసి 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 అంతా గంగామాత కూడా అపవిత్రం అయిపోయి ఆవిడ బాధపడుతూ ఉంటే అప్పుడు అనసూయామాత తన కమండలంలో ఉన్నటువంటి నీరుని ఆ గంగానదిలో పోసి మళ్ళా దాన్ని అంతా కూడా పవిత్రీకరించిందనమాట. అలాంటి అద్భుతమైనటువంటి కార్యాలు ఆవిడ చేస్తుందన్నమాట. సరే, అత్రి మహర్షి ఇలా అనమాట. వీళ్ళు అంతా ఒక ఆది దంపతుల్లాగా వెలుగొందుతున్నారనమాట వీళ్ళు, అత్రి మహర్షి అనసూయాదేవి. సరే, వీళ్ళు తలపెట్టారు ఏంటి, ఆ నిరాకార నిర్గుణ పరబ్రహ్మతత్వాన్ని సగుణ సాకార రూపంతో భూమిపైన నడయాడేట్టు చేయాలని చెప్పని. సరే, దానికి వాళ్ళు అక్కడ వృక్షాద్రి అనేటువంటి పర్వతం దగ్గర ఆ నిర్వింధ్యా నది సమీపంలో ఉంది. అక్కడ అశోక కాననము అనేటువంటి ఒక వనంలో ఆయన తీవ్రమైనటువంటి తపస్సు ప్రారంభించాడు. పంచాగ్నులు ఏర్పాటు చేసుకుని మధ్యలో ఒంటికాలి మీద ఆయన తపస్సు చేస్తూ ఉన్నాడు అత్రి మహర్షి. సరే, ఆయన్ని అంటే కనిపెట్టుకుని చూసుకుంటూ ఉంటుంది అనసూయాదేవి అనమాట. సరే, ఇలా ఈయన యొక్క తపో మహిమ చేత, అదే ఆ తపస్సు చేత ఆ వస్తూ ఉన్నటువంటి తపోజ్వాలలు అందరినీ అల్లకల్లోలం చేస్తున్నాయి అన్నమాట. అది దేవతాలోకాలకు కూడా పాకిందనమాట. సరే, అప్పుడు సరే ఇంక వీళ్ళందరూ కూడా దేవతలందరూ వెళ్ళి కూడా త్రిమూర్తులకి వాళ్ళకి అంతా చెప్పుకున్నారు వాళ్ళు. సరే, ఈయన ఇలా తపస్సు చేస్తున్నారు, అంతా లోకాన్నంతా కూడా దహించి వేస్తున్నాయి, ఎవరిని ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు అని చెప్పని వాళ్ళకి చెప్తే, సరే వాళ్ళు ఏం చేశారు అని అంటే, ముందు అత్రి మహర్షికి ఆయనకున్నటువంటి వేద పరిజ్ఞానం అంటే బ్రహ్మమును గురించిన జ్ఞానం ఎంత ఉంది అంటే, అత్రి మహర్షి ఎలా అయ్యాడు అంటే, ఆ త్రి అంటే మూడు లేనటువంటి వాడు, మూడు అంగీకరించినటువంటి వాడు. అంటే ఏది అంత త్రయాత్మక విభజనే మొత్తం విశ్వంతా ఉంటుంది. అందుకే మూడుగా ఉన్న దాన్ని ఏది అంగీకరించడం అంటే మూడిట్లకి ఆధారంగా ఒకటే ఉంది, ఒకటే మూడుగా పనిచేస్తోంది తప్ప అని. అలా అది త్రిమూర్తులు వేరు వేరు కాదు, త్రిమూర్తుల ద్వారా పనిచేస్తున్నది ఒకే పరబ్రహ్మ తత్వము అనే, కాబట్టి ఆయన దర్శించాలి అని చెప్పి తపస్సు చేస్తున్నాడు. అసలు ఈ జ్ఞానం ఆయనకి ఎంత ఉంది పరీక్షిద్దామని చెప్పని త్రిమూర్తులు ఆయన ఎదరకుండా ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమయ్యి ఏమన్నారంటే, ఇదిగో మీరు బ్రహ్మం కోసం తపస్సు చేస్తున్నాం కదా, అసలు మీరు వచ్చారేంటన్నాడు. ముగ్గురు వస్తే అంగీకరించడు ఆయన. ఏంటంటే త్రిగుణాలకి సామ్య స్థితిలో ఉంటాడు, త్రిగుణాల ప్రభావం ఆయన మీద ఉండదు, శుద్ధ సత్వస్థితిలో ఉంటాడు ఆయన ఎప్పుడు. ఈ తత్వరజోస్తమో గుణాలు ఉంటాయి ఎవరికైనా, శరీరం ధరించి ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఉంటాయి, భగవంతుడైనా శరీరం ధరించి వస్తే ఉంటాయి, మహర్షులకైనా ఉంటుంది. అయితే మహర్షులకి ఏంటంటే, అత్రి మహర్షికి అది మూడు కూడా ఈక్విలిబ్రియం స్టేట్లో ఉంటాయి, సమతా స్థితిలో ఉంటాయి.
అది సామ్య స్థితిలో ఉన్నప్పుడు ఏ గుణం ప్రభావం ఉండదు. అందుకని గుణాలకు అతీతమైన గుణాతీత స్థితిలో ఉంటాడనమాట. గుణాలు దేనికోసం ఉంటే ఓ రూపం ధరించి ఉండడం కోసం మాత్రమే అత్రి గుణాలు. సరే అటువంటి వాడు అత్రి. సరే అందుకోసం ఆయన వీళ్ళు ముగ్గురు వస్తే ఇదేంటి మీరు వచ్చారేంటి అని చెప్పి అంటే, అవును మేము ముగ్గురం కలిసి బ్రహ్మమే కదా అని. మీరు ముగ్గురు కలిసి బ్రహ్మమే అనేందుకు నేను అంగీకరించట్లేదు. నేను దర్శించాలనుకుంటూ ఉన్నది ఇలా 3 ముక్కలుగా అయినటువంటి బ్రహ్మాన్ని కాదు, మీ ముగ్గురు ద్వారా పనిచేస్తూ ఉన్నది ఒకే పరబ్రహ్మతత్వం అని నాకు తెలుసు. కాబట్టి ఆ పరబ్రహ్మతత్వాన్ని దర్శించాలనుకుంటున్నాను నేను అన్నాడు. అంటే ఓహో వాళ్ళు సంతసించారు, నిరాకరించినందుకు సంతసించారు. ఏంటి ఆయన బ్రహ్మమును గురించి వేదములో చెప్పిన బ్రహ్మమును గురించి ఆయన పరిజ్ఞానం ఎంత, బ్రహ్మం ఒక్కటే ఏకమేవా అద్వితీయం బ్రహ్మ అని ఆయన తెలిసినటువంటి ఆయన. అందుకని అంగీకరించలేదు ముగ్గురిని, అందుకు సంతసించారు. సరేలే చేస్తూ ఉండు నెరవేరుతుందిలే అన్నారు. సరే ఇంకా వాళ్ళు అలా తపస్సు చేస్తూనే ఉన్నారనమాట. ఆయన అలా తపస్సు చేస్తూ ఉండగా అలా కొన్ని వేల సంవత్సరాలు అలా తపస్సు చేస్తూ ఉండగా ఈ ముల్లోకాలని అది మళ్ళా ఇలా దహిస్తూనే ఉంది. మీరు ఏదో పరిష్కారం చెప్పాలి, తపస్సు మానలేదని చెప్పి వీళ్ళందరూ దేవతలు మొరపెడుతూనే ఉన్నారు.